ఎప్పుడూ 2022లో జరిగిన సంఘటనలను రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రస్తుత పెందుర్తి జనసేన పార్టీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు ఆపాదించాలని చూస్తే ఉపేక్షించేది లేదని సబ్బవరం మండలం ఆరిపాక జనసేన పార్టీ నేతలు హెచ్చరించారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు చిన్నబాబు రాజు, కాళ్ళ శ్రీనివాసరావు, అడారి వెంకీలు మాట్లాడుతూ తమ ఆరిపాక గ్రామంలో సర్వే నంబర్ 90/1లో దళితులకు కేటాయించిన డి ఫారం భూమిని సుమారు 0.25 సెంట్ల విస్తీర్ణం పాలిశెట్టి సింహాచలం వద్ద కాకర పెంటరావు అనే మరో దళితుడు కొనుగోలు చేశాడని, అతని వద్ద శరగడం శివ సత్యనారాయణ 0.06 సెంట్లు కొనుక్కొని 2022 నుంచి ఇల్లు నిర్మించుకొని గ్రామ పంచాయతీకి పన్నులు చెల్లిస్తుంటే రాజకీయ కక్ష సాధింపులతో ఒక పత్రికలో వార్తలు పదే పదే రాయించడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా 2024 సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును రాజకీయంగా దెబ్బతీయాలనే కసితో కొందరు ఎమ్మెల్యే అండదండలతో ఓ వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి దర్జాగా నిర్మాణాలు చేపట్టారని రాయించడం సిగ్గుచేటన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక గ్రామం జనసేన పార్టీ లీడర్గా ఉన్నాం. నా పేరు సత్యనారాయణ రాజు. గత వారంలో విశాఖ టుడే అనే పత్రికలో ఈ ఆరిపాక 90/1 సర్వే నెంబర్లో ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఈ షెడ్లు కట్టి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ ఎమ్మెల్యే గారి అన్నదండలతో ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి పత్రికలో రావడం జరిగింది. దీన్ని జనసేన పార్టీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఇష్యూ అనేది 2022 సంవత్సరంలోనే నాటి సమస్య కాదు. అది 2022 సంవత్సరంలోనే ఆయన రాపేడి శివసత్యనారాయణ అనే వ్యక్తి శరణం శివసత్యనారాయణ అనే వ్యక్తి 6 సెంట్లు పశువుల షెడ్ అని చెప్పి అసలు డీఫామ్ పట్టాదో సైట్ కొనుక్కొని 2022 సంవత్సరంలోనే పశువుల షెడ్ వేసుకుని పశువులు పెంచుకుంటూ ఆయన అక్కడ కాపురం ఉంటున్నాడు. మరి అప్పటి నుంచి కూడా మరి సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ పెరియత్పాలెం గ్రామం. అయితే గత వారం రోజుల ముందు విశాఖ టుడేలో ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే ఏదో ఎమ్మెల్యే గారి అన్నదండలతో ఏదో జరిగిపోయింది అన్నట్టు ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు, రమేష్ బాబు అన్నదండలు దొరుకుతుందనే న్యూస్ వచ్చింది. అదేంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలలు రాత్రిలో లేచిపోయిన బిల్డింగ్లు కాదు అవి. గత 3 సంవత్సరాల క్రితం అది బిల్డింగ్ ఎవరైతే కొనిపించారో వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. దానికి మా దగ్గర ఇంటి పన్ను ఉంది, అన్నీ కూడా ఎవిడెన్స్ రెడీగా ఉన్నాము. ఈ 8 నెలల్లో కానీ జరిగినట్టు ఉంటే మాకు ప్రూవ్ చేస్తే ఇలాంటి పార్టీ రాజీనామా చేసినట్టు రెడీగా ఉన్నాము. కానీ వాళ్ళు ప్రూవ్ చేయకపోతే పనిష్మెంట్లు కూడా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అది జరిగింది, కానీ అలా ఏదో కూటమి ప్రభుత్వం వచ్చినట్టు జరగలేదు. అది గత రోజుల్లో జరుగుతుంది కాబట్టి ఏదో ఎమ్మెల్యే గారు చూసేసి వదిలేశారు. జనసేన పార్టీ నుంచి ఇక్కడ ఏదో జరిగిపోయింది అన్నట్టు కట్టుకథలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి కానీ జనసేన పార్టీకి కానీ ఏ ఒక్క ఇబ్బంది అయినా సరే దీన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి అసెస్మెంట్ నెంబర్ ఇచ్చి ఇంటి పన్ను వేసి ఆయనకి ఇచ్చారు. అది నుంచి ఈ రోజు వరకు 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు కొంతమంది వ్యక్తులు వెనక నుంచి ప్రోత్సహించి ఈ పేపర్లో రాయించి మా జనసేన పార్టీ మీద ఎమ్మెల్యే గారి మీద బురద జల్లడానికి నానా ఇబ్బందులు పెట్టి పార్టీని అబాస్పాలు చేయడానికి అంకణం కట్టుకుని కనబడుతుంది. దీనికి పంచకర్ల రమేష్ బాబు గారు 2022 సంవత్సరంలో ఎక్కడున్నారు? ఎన్నికయ్యి కూటమి ప్రభుత్వం వచ్చి 8 రోజులు అయ్యింది. ఈ వ్యక్తులు ఎవరన్నా పత్రికా సోదరులు అందరూ అంటే ఈ సంఘంలోనే మంచి అపారమైన గౌరవం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, రాయొచ్చు. నిజంగా జరిగితే కబ్జాలు జరిగితే రాయొచ్చు. కానీ 3 సంవత్సరాల కింద జరిగిన ఇష్యూని తీసుకొచ్చి ఈరోజు పంచకర్ల రమేష్ బాబు గారు ప్రోత్సాహంతో జరుగుతుందని చెప్పడం చాలా తప్పుడు నిర్ణయం. ఈసారి ఇటువంటి తెలుసుకుని విషయాలు ఒక న్యూస్ రాసినప్పుడు ఒక